హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ కొనేటప్పుడు మీకు అన్ని ప్రామిసెస్ చేయొచ్చు, కానీ రియల్ టెస్ట్ క్లెయిమ్ ఫైల్ చేసినప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో క్వశ్చన్ బ్రోషర్ ఎంత బాగుంది అని కాదు, క్వశ్చన్ ఇన్సూరర్ ఎన్నిసార్లు క్లెయిమ్స్ ని సెటిల్ చేస్తుంది అని. హలో ఫోక్స్, నేను మీ లాస్యా, మీరు చూస్తున్నారు డిటో ఇన్సూరెన్స్. ఈ రోజు మనం FY 2022 నుండి FY 2025 వరకు ఉన్న 3 years యావరేజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని ఆధారంగా ఇండియాలో ఉన్న 10 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కౌంట్ డౌన్ చూద్దాం. స్టార్ట్ చేయడానికి ముందు ఒక ఇంపార్టెంట్ రిమైండర్, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో లేదా CSR ఒక యూస్ఫుల్ మెట్రికే, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనడానికి అదే ఒక రీజన్ కాకూడదు. మీరు రూమ్ రెంట్ లిమిట్స్, కో పేమెంట్, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్, వెయిటింగ్ పీరియడ్స్, నెట్వర్క్ హాస్పిటల్స్, కంప్లైంట్స్ మరియు యాక్చువల్ పాలసీ వర్డింగ్స్ ని కూడా చెక్ చేయాలి. మరి ఇవన్నీ కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తే డిస్క్రిప్షన్ లో ఉన్న మా లింక్ ద్వారా డిటో అడ్వైజర్స్ తో ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. డిటో అడ్వైజర్స్ IRDI సర్టిఫైడ్, స్పామ్ ఉండదు, ఫోర్స్ఫుల్ సెల్లింగ్ ఉండదు, కన్సల్టేషన్ కూడా కంప్లీట్లీ ఫ్రీ. ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. నంబర్ 10 లో ఉంది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్. 3 year యావరేజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 93.79%. యునైటెడ్ ఇండియా ఒక పబ్లిక్ సెక్టర్ ఇన్సూరర్, చాలా కాలం నుండి మార్కెట్లో ఉంది అండ్ ఇండియా అంతటా స్ట్రాంగ్ ప్రెజెన్స్ కలిగి ఉంది. దీని యావరేజ్ CSR వల్ల ఈ లిస్ట్ లో 10th పొజిషన్ లో ఉంది. FY 24-25 లో CSR 95.92% కి ఇంప్రూవ్ అయింది. PSU ఇన్సూరర్స్ విషయంలో కంపెనీ పేరు చూసి మాత్రమే డిసిషన్ తీసుకోకండి. రూమ్ రెంట్ లిమిట్స్, సబ్ లిమిట్స్ మరియు కో పేమెంట్ క్లాజెస్ లాంటి కండిషన్స్ ని కూడా మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. నంబర్ 9 లో ఉంది యూనివర్సల్ సాంపో. వీళ్ళ 3 year యావరేజ్ CSR 94.2% ఉంది. యూనివర్సల్ సాంపో యాక్సెసిబుల్ హెల్త్ ప్లాన్స్ ని అందిస్తుంది అండ్ ఇండియా బ్యాంక్స్ మరియు జపాన్ యొక్క సాంపో ఇన్సూరెన్స్ బ్యాకింగ్ తో నడుస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్లక్చుయేషన్. FY 22-23 లో ఉన్న CSR 100% ఉండగా FY 24-25 లో 89.2% కి తగ్గింది. కాబట్టి 3 year యావరేజ్ CSR బాగానే ఉన్న రీసెంట్ డ్రాప్ ని మనం ఇగ్నోర్ చేయకూడదు. నంబర్ 8 లో ఉంది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ. 3 year యావరేజ్ CSR 94.61% ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ ఇండియాలో ఓల్డెస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ ఇన్సూరర్స్. ఇది పెద్ద క్లెయిమ్ వాల్యూమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి స్కేల్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. కానీ ట్రెడిషనల్ ప్లాన్స్ లో రూమ్ రెంట్ లిమిట్స్ లేదా కో పేమెంట్ రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. కాబట్టి ఇన్సూరర్ CSR తో పాటు మీరు కొనబోయే ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ ని కూడా ఎవాల్యుయేట్ చేయాలి. నంబర్ 7 లో ఉంది ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్. 3 year యావరేజ్ CSR 95.81% ఉంది. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ వెల్నెస్ లింక్డ్ బెనిఫిట్స్ తో హెల్త్ ఇన్సూరెన్స్ ని కంబైన్ చేయడం వల్ల చాలా ఫేమస్ అయింది. దీని CSR లాస్ట్ 3 years లో కన్సిస్టెంట్ గా ఉంది. FY 22-23 లో 95.95% ఉంది. FY 23-24 లో 95.61, ఇక FY 24-25 లో 95.88 ఉంది. ఈ కన్సిస్టెన్సీ మంచి విషయమే, కానీ ప్లాన్ లెవెల్ ఫీచర్స్, యాడ్ ఆన్స్, రూమ్ కేటగిరీస్ మరియు డిసీజ్ స్పెసిఫిక్ కండిషన్స్ ని కంపేర్ చేయడం మర్చిపోకండి. నంబర్ 6 లో ఉంది SBI జనరల్ ఇన్సూరెన్స్. 3 year యావరేజ్ CSR 96.14% ఉంది. SBI జనరల్ కి SBI బ్రాండ్ మీద ఉన్న ట్రస్ట్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్త్ అడ్వాంటేజ్ గా ఉంటుంది. లాస్ట్ 3 years లో CSR 94% పైన మెయింటైన్ చేశారు. కానీ బ్రాండ్ కంఫర్ట్ మాత్రమే చూసి పాలసీ కొనకండి. మీ సిటీలో హాస్పిటల్ నెట్వర్క్, ప్రోడక్ట్ ఫీచర్స్ మరియు క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉన్నాయో చెక్ చేయండి. నంబర్ 5 లో ఉంది ఆకో హెల్త్ ఇన్సూరెన్స్. 3 year యావరేజ్ CSR 96.5% ఉన్న ఆకో ఒక డిజిటల్ ఫస్ట్ ఇన్సూరర్ కాబట్టి బయింగ్ ఎక్స్పీరియన్స్ మరియు క్లెయిమ్ సపోర్ట్ యాప్ బేస్డ్ గా ఉంటాయి. దీని CSR స్ట్రాంగ్ గా ఉంది, కానీ ఓల్డర్ ఇన్సూరర్స్ తో కంపేర్ చేస్తే ఆపరేటింగ్ హిస్టరీ చాలా తక్కువ. కాబట్టి డిజిటల్ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఆకో మంచి ఆప్షన్ అవ్వచ్చు. కానీ హాస్పిటల్స్ యాక్సెస్ మరియు పాలసీ కండిషన్స్ ని వెరిఫై చేయడం మాత్రం మర్చిపోవద్దు. నంబర్ 4 లో ఉంది HDFC ఎర్గో. 3 year యావరేజ్ CSR 96.71% ఉంది. HDFC ఎర్గో లాస్ట్ 3 years లో ఇంప్రూవ్మెంట్ చూపించింది. FY 22-23 లో 95.49% నుండి FY 24-25 లో 97.45% కి పెరిగింది. అలాగే పెద్ద హాస్పిటల్ నెట్వర్క్ కూడా కలిగి ఉంది. క్యాష్లెస్ క్లెయిమ్స్ ని కూడా ఇది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ CSR తో ఆగిపోకండి. రీస్టోరేషన్ బెనిఫిట్స్, కన్జ్యూమబుల్స్ కవర్, వెయిటింగ్ పీరియడ్స్ మరియు హిడెన్ రెస్ట్రిక్షన్స్ ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. నంబర్ 3 లో ఉంది బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్. 3 year యావరేజ్ CSR 96.78%. బజాజ్ జనరల్ లాస్ట్ 3 financial years లో CSR ని 96% పైన మెయింటైన్ చేసింది. ఈ కన్సిస్టెన్సీ వల్ల టాప్ 3 ప్లేస్ లో సంపాదించింది. కానీ ఫైనల్ డిసిషన్ తీసుకునే ముందు ఎగ్జాక్ట్ పాలసీ వర్జన్, హాస్పిటల్ నెట్వర్క్స్, ఎక్స్క్లూజన్స్ మరియు ప్రీమియం స్ట్రక్చర్ ని ఇవాల్యుయేట్ చేయండి. నంబర్ 2 లో ఉంది డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్. 3 year యావరేజ్ CSR 98.66% అయినా డిజిట్ ఒక రిలేటివ్లీ యంగ్
డిజిటల్ ఫస్ట్ ఇన్షూరర్. కానీ సిఎస్ఆర్ పర్ఫార్మెన్స్ మాత్రమే చాలా స్ట్రాంగ్ గా ఉంది. FY 22-23లో 98.18% నుండి FY 23-24లో 98.83% అండ్ FY 24-25లో 98.98% కి ఇంప్రూవ్ అయింది. ఈ అప్వర్డ్ ట్రెండ్ పాజిటివ్ సైనే, కానీ యంగర్ ఇన్షూరర్ కాబట్టి ట్రాక్ రికార్డ్, సర్వీస్ ఎక్స్పీరియన్స్ మరియు నెట్వర్క్ స్ట్రెంగ్త్ ని కూడా మనం కన్సిడర్ చేయాలి. మరి నంబర్ 1లో ఉంది న్యూ ఇండియా అష్యూరెన్స్. 3-year యావరేజ్ సిఎస్ఆర్ 98.91%. న్యూ ఇండియా అష్యూరెన్స్ ఇండియాలో ఓల్డెస్ట్ పబ్లిక్ సెక్టర్ ఇన్షూరర్స్ లో ఒకటి. దీని సిఎస్ఆర్ లాస్ట్ 3 years లో 98% పైన కన్సిస్టెంట్ గా ఉంది. 98.91 యావరేజ్ తో ఈ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉంది. కానీ హై సిఎస్ఆర్ ఉందని బ్లైండ్ గా పాలసీ కొనకండి. కొన్ని ప్లాన్స్ లో రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ లేదా వేరే కాంప్లికేషన్స్ ఉండొచ్చు. అవి క్లెయిమ్ పేఅవుట్ ని అఫెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హై క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మంచి సైనేనా, కానీ మీ క్లెయిమ్ తప్పకుండా అప్రూవ్ అవుతుంది అని గ్యారంటీ కాదు. క్లెయిమ్స్ మనం నాన్ డిస్క్లోజర్ వల్ల, ఎక్స్క్లూషన్స్, వెయిటింగ్ పీరియడ్స్, ల్యాబ్స్డ్ పాలసీస్, ఫ్రాడ్ లేదా ప్లాన్ కవర్ చేయని ట్రీట్మెంట్స్ వల్ల కూడా రిజెక్ట్ అవ్వచ్చు. కాబట్టి సిఎస్ఆర్ ని ఒక ఫిల్టర్ గా వాడండి, ఫైనల్ ఆన్సర్ గా కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేయడానికి స్మార్ట్ అప్రోచ్ ఏంటంటే సిఎస్ఆర్ తో పాటు ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో, కంప్లైంట్స్, హాస్పిటల్ నెట్వర్క్, ప్లాన్ ఫీచర్స్, రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్, కో పేమెంట్, రిస్టోరేషన్, బోనసెస్, ఇంకా వేరే రూల్స్ ని కూడా మనం కన్సిడర్ చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ని ప్రాపర్ గా కంపేర్ చేయడానికి హెల్ప్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా లింక్ ద్వారా డిటో అడ్వైజర్స్ తో కాల్ బుక్ చేసుకోండి. ఎటువంటి స్పామ్, అప్ సెల్లింగ్, ఫోర్ సెల్లింగ్ లేకుండా ఉంటది. కాబట్టి ఫైనల్ టేక్ అవే చాలా సింపుల్. ఒక కంపెనీకి హై క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉందని మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ కొనకండి. ఇన్సూరర్, ప్లాన్, హాస్పిటల్ నెట్వర్క్ మరియు పాలసీ కండిషన్స్ ని మీ అవసరానికి సెట్ అవుతున్నాయా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీకు ఒక మంచి పర్సంటేజ్ కాదు అవసరం, మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేసే పాలసీ అవసరం. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో వర్సెస్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో మీద సెపరేట్ గా ఒక వీడియో కావాలంటే కామెంట్స్ లో చెప్పండి. హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.